నార్త్ యొక్క కల్చర్ ఎలా ఉండే అని ఒకసారి మీరు చూస్తే అది సింధీజే ఉండొచ్చు, పంజాబీజే ఉండొచ్చు, లేక రాజస్థానీ ఎవరైనా ఉండొచ్చు. అక్కడ కన్యలను ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజే అన్ని అలంకారము. మ్యారేజ్ ముందు బొట్టు కూడా ఉండదు. మీరు వెళ్ళి చూడండి, కాలేజీలలో ఎక్కడైనా చూడండి, గాజులు ఉండవు, మెడలో నగలు ఉండవు, ఇయర్ రింగ్స్ ఉండవు, ఏది ఉండదు అనమాట. అంటే దీని వెనుక కాన్సెప్ట్ ఏంటి? ఏది లేకుండా ఉన్నప్పుడు ఎలా కనబడతాము, ఇంకా పెళ్ళైన తర్వాత శృంగారిస్తే షీ విల్ డెఫినెట్లీ లుక్ బ్యూటిఫుల్ కదా. అవును, బ్రైడ్ ఎలా కావాలి, వి వాంట్ హర్ టు బి బ్యూటిఫుల్. ఆ భావం ఉండొచ్చు. లేక ఇంకోటి ఎలా ఉండే, ఆ అటు నార్త్ వైపు చాలా అటాక్స్ అయినాయి కదా, ముస్లిమ్స్ ఇవన్నీ కూడా అటాక్స్ చేశారు. సో మనము మన కన్యలను సేవ్ చేసుకోవాలంటే శృంగారించి ఉంటే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు, ఎవరైనా అటాక్ చేయొచ్చు. సో అందుకోసం కూడా చాలా లోగా అలా పెట్టడం జరిగిందనమాట. సో ఎవరైతే ఫౌండర్ ఫాదర్ ఉన్నారో బ్రహ్మబాబా, వారి యొక్క కల్చర్ ఏదైతే ఉండేనో దాని అనుసారంగానే బొట్టు పెట్టే ప్రథ అక్కడ లేకుంటే అలానే వచ్చిందనమాట. ఇప్పుడు సౌత్లో నెమ్మదిగా వచ్చింది. ఇట్ హ్యాస్ టేకన్ టైమ్. 1950s కూడా కాదు, ఎర్లీ 1960sలో సౌత్లో స్టార్ట్ అయిందనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ కల్చర్ అనుసారంగా ఇక్కడ ఎవరైతే సిస్టర్సు, మైసూర్ అనండి, తమిళనాడు అనండి, మన ఆంధ్ర అనండి, తెలంగాణ అనండి, నెమ్మదిగా మనము ఏదైతే ఇంకా కొంచెం కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్లో కూడా కొంచెం వేరే ఉంటుంది. కానీ ఊర్లలో వెళ్ళే వరకు ఫస్ట్ బొట్టు ఎక్కడ లేదు అని అంటారండి. బొట్టు పెట్టుకొని వెళ్తాము అక్కడ. అసలు బొట్టు అనేది ఏంటనేది అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ బొట్టు లేదు బొట్టు ఉందనేది కాదు కదా. ఇది కూడా ఒక ఆచారం. బొట్టు పెట్టుకోవడం ఒక ఆచారం, మంచిది సిద్ధాంతము. మనం ఏదైతే ఉందో దాన్ని పాటించాలి. బొట్టు అనేది ఆత్మస్మృతికి గుర్తు అనమాట. అయితే మేము ఎప్పుడు బొట్టు పెట్టుకుంటాం తెలుసా? ఎప్పుడైతే మేము ధ్యాన కార్యక్రమాలు చేస్తామో అప్పుడు కంపల్సరీ అందరికీ బొట్టు పెడతాం. బొట్టు అనేది ఏకాగ్రత. ఇప్పుడు ఏకాగ్రమైపోండి, తిలకించడము, తిలకము, ఈ స్థితిలో మీ మనసును ఏకాగ్రం చేసుకోండి. అంత ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. బొట్టు అంటే ఇట్ ఈజ్ ఏదో స్టిక్కర్ కాదు. ఈ డ్రెస్సుకు నా కలర్ అనుసారంగా రెడ్డో, బ్లూనో, ఎల్లోనో, పింకో అట్లా అయిపోయిందా? స్టిక్కర్స్ కాదు, ప్లాస్టిక్ అనేది అది కాదనమాట. అదొక స్థితికి గుర్తు. టిక్కనా, ఇప్పుడు చూడండి హిందీలో వ్యాక్సిన్కి టీకా అంటారు. టీకా, పోలియోకా టీకాదేనా అంటారు. అయితే ఇది కూడా ఒక టీకా. ఈ టీకా పెట్టుకున్నావు అంటే నీకు వికారాల నుంచి వ్యాక్సినేషన్ అయిపోయింది. నీ దగ్గర వికారాలు రానే రావు. అంత ఇంపార్టెన్స్తో అంత దానికి అంత గ్రేట్నెస్ ఇస్తూ మేము బొట్టు అనేది స్పెషల్. మాకు బొట్టు అనేది చాలా స్పెషల్. ఇట్ ఈస్ ఏదో జనరల్ కాదు. అంత గౌరవంతో మేము అనేది బొట్టు అనేది పెట్టుకుంటామన్నమాట. అండ్ ఎక్కడైనా కార్యక్రమాలు వెళ్తే మాకు స్వాగతం అనేది ఎవరైనా చేస్తే బొట్టు అనేది పెడితే మేము ఎవరిని కూడా నా అయితే అనము కదా. మమ్మల్ని కూడా స్వాగతించినప్పుడు కంపల్సరీ ఆర్తి బొట్టుతోనే స్వాగతించారు, చేశాం. కానీ బయట వాళ్ళకి మాత్రం వీళ్ళు బొట్టు పెట్టుకోరు అనేది ఒక ఇది ఉంది తప్పితే, కానీ బొట్టుకున్నటువంటి ప్రాధాన్యత, ఎప్పుడు పెట్టుకోవాలి, పెట్టుకుంటే దానికి ఉన్న అర్థం ఏంటనేది మీరే గొప్పగా చెప్పారు మాకన్నా కూడా. మరి అదొక సాధనకు గుర్తు అని అంటామన్నమాట. అండ్ రెండోది, బొట్టు పెట్టుకోవడం కూడా మరి ఒక విధమైన అలంకారణకు కూడా గుర్తు కొంచెం అనేది. అసలు బాడీ పైన నథింగ్ ఎక్స్ట్రా, ఏది కూడా ఎక్స్ట్రా అనేది ఉండకూడదు. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఏదైనా నేను కొంచెం మీకు సైకాలజీ వాడితే, వీ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అసోసియేటెడ్ మెమరీస్ అన్నమాట. ఒక విషయంతో ఇంకో విషయం అసోసియేట్ చేస్తాం. ఎలాగైతే ఇప్పుడు ఆవు అంటే పాలు అనేది వైట్. ఇప్పుడు ఆవు ఏం తాగుతుందంటే పాలు తాగుతుంది అని అనిస్తాం కొన్నిసార్లు. నీళ్ళు తాగుతుంది కదా. కానీ ఒకవేళ నేను అడుగుతూ పోతే ఆవు అంటే పాలు, నేను సడన్లీ అడిగేసాను అనుకోండి, ఆవు ఏం తాగుతుంది అంటే పాలు తాగేస్తుంది అంటాను. అంతే కదా, దూడ కూడా పాలు తాగుతుంది కాబట్టి పాలే అని అంటాం. పాలే అనేది వస్తుంది అనమాట. అంటే అసోసియేషన్, ఆవు ఈక్వల్ టు పాలు. సో అలాగే దెర్ ఈజ్ అ వెరీ డీప్ అసోసియేషన్ అనమాట మన యొక్క కల్చర్లో. బొట్టు అంటే హిందూ అంటే బొట్టు. కానీ నిజంగా చెప్పండి, ఈ రోజుల్లో ఎంతమంది ఆడవాళ్ళు బొట్టు అనేది పెట్టుకుంటున్నారనేది మీరు కూడా మన కల్చర్ ఏదైతే చక్కగా చీర వేసుకొని కంప్లీట్గా ఫుల్గా బ్లూ కలర్ ఉంటే బ్లూ టిక్లీ పెట్టడం స్టార్ట్ చేశారు. అది కూడా ప్లాస్టిక్. అది కూడా ఇంకా మరి జీన్స్ ప్యాంట్స్ వేసుకుంటే ఎక్కడి నుంచి బొట్టు పెట్టుకుంటామండి? అది చాలా మంది పెట్టుకోవట్లేదు. ఐ థింక్ నా ఆఫీస్లో ఎంత కార్పొరేట్ మీటింగ్ ఉన్నా కూడా ఐ యూస్ టు ఆస్క్ గర్ల్స్ అనమాట, ఎందుకంటే బొట్టు పెట్టుకోలేదు అని అడుగుతాను నేనైతే. అంతే కదా. అండ్ యాక్చువల్లీ బొట్టు పెట్టుకోవడం అనేది ఒక స్త్రీలకే కాదు,
మీరు ఊర్లలో వెళ్తే పురుషులు కూడా బొట్టు పెట్టుకుంటారు. అంటే నెమ్మదిగా ఏమైపోయింది, పురుషులు మానుకున్నట్లే కదా. సరే, నాట్ నెసెసరీ. భావం ఉంది, మేము హిందువులని భావం మాకుంది కదా, ఎందుకు దాంతో మేము ప్రూవ్ చేయాలనేది వాళ్ళు కూడా అనుకుంటూ ఉండొచ్చు. నాట్ నెసెసరీ అనిపించిందేమో. సో మనమైతే పూర్తి అభ్యాసంలో ఉన్నాం, ప్రచారంలో ఉన్నాం, సనాతన ధర్మం గురించే మాట్లాడుతున్నాము. సో దాని కారణంగా బొట్టు అనేది పెట్టుకోకూడదు అనేది అసలే లేదు. బొట్టు అనేది ఎన్ని కార్యక్రమాల్లో పెడతాము. ఇంకా అది మాకు అది ఏదో దాన్ని అంటే మేము ఉన్నామే కదా, ఆత్మస్మృతి యొక్క తిలకం ఉందే ఉంది కదా, ఆ జ్యోతి స్వరూపం ఉందే ఉంది కదా ఇక్కడ. అది నడుస్తూనే ఉంది కదా, ఆత్మపరంగా అది ఉన్నదే ఉంది, అది ధారణ చేసే ఉన్నాము అని ఆ స్థితి కారణంగా. ఫోకసే నువ్వెవరో తెలుసుకో, నీలో ఉన్న పరమాత్మని తెలుసుకో అనేది మీ ఫోకస్ కాబట్టి అది ఆల్రెడీ ఇంటర్ మైండ్లో నడుస్తూ ఉంటుంది మీకు. అది ఇంకోటి ఈ తెల్ల చీర గురించి కూడా. ఈ తెల్ల చీర బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మేడం. యాక్చువల్ మిమ్మల్ని అడగాలో లేదో అని భయం వేసింది నాకు, కానీ బట్ మీరే అది రేస్ చేశారు కాబట్టి ప్లీజ్ ఈ తెల్ల చీర గురించి కాంట్రవర్సీ. సేమ్ థింగ్, నేను ఐ విల్ అగైన్ కమ్ బ్యాక్. మీరు ఎందుకంటే మా సత్సంగం వచ్చింది నార్త్ నుంచి అండి. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కడైతే సత్సంగం మొదలవుతుందో అక్కడ యొక్క కల్చరు, అక్కడి యొక్క భాష, అక్కడి యొక్క స్టైలు అన్నీ కూడా మన మన యొక్క ఏదైతే ఆ సత్సంగం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది కదా దాంట్లో అవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము దేన్ని తీర్థం అంటాం కదా, బ్రహ్మకుమారిస్లో జనరలీ దాన్ని అమృతం అని అంటాం. తీర్థం అంటాం కదా, జనరలీ తీర్థం అంటాం, ప్రసాదం అని అంటాం. అయితే ఇప్పుడు ఈ తీర్థం అనేది దాన్ని అమృతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు చూస్తే అది మళ్ళీ సింధీ భాష కదా ఫస్ట్లో. అక్కడ వాళ్ళు అమృతం అనేది అంటారు. అమృత్ పాన్ కర్నా హై అనేది వాళ్ళ పదాలు, సింధీ వాళ్ళది, పంజాబీ వాళ్ళది. సో అందుకోసము అమృతం అనేది పదం వచ్చింది. అంటే అమృతం ఇంకా తీర్థం వేరే కాదు కదా, భావం ఒక్కటే కదా. కొన్ని విషయాలలో మనం భాషని పట్టుకొని ఇది ఇలా కాదు, ఇది కాదు అనేది అనుకోవడం కూడా కొంచెము మరి అది రైట్ కాదు కదా. అలాగే సత్సంగాలలో మీరు ఎక్కడైనా సింధీలను చూడండి, లేక పంజాబీస్, వాళ్ళందరూ సత్సంగం అంటే లేడీస్ కూడా వైట్ వేసుకుంటారు. అదొక రీజన్. అందుకోసం బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది ఎక్కడ, ఆ కమ్యూనిటీ నుంచి స్టార్ట్ అయింది కదా. సో ఆ కమ్యూనిటీలో ఉన్న కొన్ని అయితే న్యాచురల్లీ వచ్చేస్తాయి కదా, కానీ కూడా అక్కడైతే ఈ డ్రెస్సు అవి వేసుకుంటారు కదా, పంజాబీ డ్రెస్సెస్ అవి ఉంటాయి. కానీ కూడా మళ్ళీ బాబాగారు చీరలు తీసుకొచ్చారు కదా, అందరినీ చీరలు తీసుకొచ్చి వైట్ ఏదైతే సత్సంగానికి గుర్తు, శుభ్రతకు గుర్తు, పవిత్రతకు గుర్తు. చూస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుందా? వైట్ చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుందా? ఎంత కళ్ళకు ఒక చల్లదనం వస్తుంది అనమాట. అలాగే నిజంగా మరి సైంటిఫికలీ నేను చెప్పాలంటే, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ చేసిన, కెమికల్ ఇంజనీర్ని. కెమికల్ ఇంజనీరా మీరు? కెమికల్ ఇంజనీరింగ్ చేసిన, అక్కడ ఆటమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇక్కడ వచ్చి ఆత్మ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన. సో మాకు స్కూళ్ళల్లో కూడా ఎలా ఉంటుంది, వైట్ అనేది ఏంటిది, ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ 7 కలర్స్ అంటాము. సరస్వతి దేవికి హంసవాహిని, ఆ హంస పక్షి ఎలా ఉంటుంది, వైట్ ఉంటుందా? ఏం తప్పు ఉందండి వైట్లో? ఇంకోటి నిజంగా చెప్పాలంటే, ఇంకోటి సిద్ధాంతము, ఇప్పుడు కలి అంతిమ సమయము, ఈ సృష్టి వినాశనం వైపు వెళ్తుంది, టోటల్ వైరాగ్యము అవసరము. చనిపోయిన తర్వాత ఏం కప్పుతామండి? ఆ బట్ట వైటా, రెడ్డా, బ్లూనా, ఏ కలర్ ఉంటుంది? వైటే కదా. సో మనిషి యొక్క మానవ జీవితం యొక్క అంతిమ యాత్ర, అంతిమ స్టేజీ కూడా వైటే. అది ఎప్పుడు గుర్తుండాలి కదా మనకు. ఏ క్షణం ఆఖరి క్షణం అనేది తెలియదు మనకు, ఎప్పుడైనా ఉండొచ్చు. అందుకోసము త్యాగ తపస్య యొక్క జీవితం యొక్క గుర్తుగా ఈ తెల్ల చీర అనేది మేము వేసుకుంటాం. కానీ ఆశ్రమంలో ఎవరైతే ఉంటామో వాళ్ళే వేసుకుంటాము ఫుల్ టైం. ఎవరైతే సాధకులు వస్తారో, డివోటీస్ వస్తారో, వాళ్ళు అలా ఏమీ ఫుల్ డే వేసుకోరు. వాళ్లకు మీలాగా నార్మల్గా ఏ కలర్ అయినా మార్నింగ్లో అందరం కలిసి ఒక స్కూల్ మాదిరిగా కూడా బ్రహ్మకుమారీస్ స్ట్రక్చర్, ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. సో మనము ఒక ఈశ్వరీయ స్కూల్లో వస్తున్నాం, స్పిరిచువల్ క్లాస్కి వస్తున్నాం. సో క్లాస్కి ఎలా వెళ్తాము, స్కూల్కి ఎలా వెళ్తాము? యూనిఫామ్లో వెళ్తాము. సో ఫార్ గృహస్థులకు మేము అది యూనిఫామ్ అంటాం అంతే. అది కూడా అక్కడ క్లాస్లో వచ్చి అది వేసుకొని వస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత
అందరు మళ్ళీ వాళ్ళ అనుసారంగానే ఉంటారు, చేస్తారు. యు లుక్ ఫర్ లైక్ ఓన్లీ యూనిఫామ్ ఆ క్లాస్ వరకు డిసిప్లిన్ ఉండాలి కాబట్టి. డిసిప్లిన్ ఉండాలి, ఎందుకంటే మరి ఏమనుకోకూడదు, ఈ రోజుల్లో ఏమేమో వేసుకొని వస్తారు, అవును, ఎవరికేం చెప్పడానికే లేదు. అందుకోసం చాలా మంది గుళ్ళల్లో కూడా ఇష్టం ఉన్న జీన్ ప్యాంట్లు, పాపం మందిరాల్లో బయట రాయాల్సి వస్తుంది. అవును, రాశారు. మరి మేము ఫస్ట్ నుంచే చేస్తున్నాం కదా. అరే వా, గమనించాలి మరి వ్యూవర్స్, ఇది చాలా స్పెషల్ గా రాస్తున్నారు. జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు వస్తే అలా ఉండాలి. కల్చర్ అంతా ఎంత దెబ్బతినింది అనేది ఎంత బాధ కదా. సో ఎందుకంటే చూడండి, ఇటువంటి రూపాన్ని ధరిస్తాం కదా, దాని అనుసారంగా థింకింగ్ నడుస్తుందండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇటువంటి రూపంలో ఉంటే నా పట్ల మీకు పాజిటివ్ థాట్సే వస్తాయి, ఉల్టా సుల్టా ఆలోచనలు కూడా రావు. అవును, ఒక ఆడపిల్లని చూస్తే. సో ఇది కూడా ఒక సేఫ్టీ. కరెక్ట్. మర్యాద. అడ్డమైన బట్టల్లో అడ్డమైన చూపులు, అడ్డమైన లోపల ఇది ఆలోచన రావటం అనేది కూడా తప్పు. సో ఇదొక మర్యాద, ఇది భారతీయ సంస్కృతికి షాన్ హేనా. సో అందుకోసము ఈ వైట్ని ఇంకో మతానికి ఆపాదించి వీళ్ళు నెగిటివ్ మైండ్లో ఉండకుండా ఉండాలి, కానీ వాస్తవంగా కూడా వైట్లో ఉన్న గొప్పతనం మీరు చెప్పేశారు ఇంకా కంప్లీట్గా. సందర్భాన్ని గౌరవించాలి కాబట్టి బొట్టు పెట్టవచ్చా నా చేతులతో మీకు? తప్పనిసరిగా. దాని గొప్పతనం మీరు చెప్పారు కాబట్టి అదొకటి. బిఫోర్ బొట్టు పెట్టే ముందు జై శ్రీరామ్ అని ఒకసారి మీరు అనొచ్చా? అయ్యో, ఎందుకని రాదు. మనము రాముని రాజ్యం తీసుకురావడానికే ఇంత ఏదైతే మన గాంధీజీ గారి యొక్క స్వప్నం కదండి, మనం భారతీయులము, మన భారతీయులము. మరి మన రామరాజ్యం, బ్రహ్మకుమారి యొక్క లక్ష్యం ఏంటి? మనం పుట్టిందే భారతదేశంలో, ఈ మన బ్రహ్మకుమారి సంస్థ పుట్టిందే భారతదేశంలో. భారతదేశాన్ని విశ్వగురువుగా తయారు చేయాలంటే గాంధీ గారి యొక్క ఏదైతే స్వప్నం ఉండేనో, రామరాజ్యం తీసుకురావాలి అనేది, ఆ రామరాజ్యం కోసమే బ్రహ్మకుమారీస్ యొక్క పోరాటం అనండి, ప్రయత్నం అనండి, లేక పురుషార్థం అనండి. సో నేను గర్వంగా అనిపిస్తాను. అయితే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ఎంత చక్కగా ఉంది. ఓం అంటే తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఓం అంటే నేను ఆత్మను. ఓం అనే పదంలో ఆ ఊమ ఆచరణ, ఉచ్చారణ, మననము చేసేదెవరు? ఆత్మ. ఆ ఆత్మ ఎలా? ఓం శాంతి, ఆత్మ శాంత స్వరూపం ఉంది. సో ఓం, నేను ఆత్మను ఏం చేస్తున్నాను? ఆ శివుడిని నమస్కరిస్తున్నాను అనేది. నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులని జోడిస్తామా? దీని అర్థం ఏంటి? నేను ఆత్మను, నా మనస్సు, బుద్ధి రెండుటిని జోడించి, ఎందుకంటే ఈ రెండుటిని జోడిస్తేనే ఏకాగ్రత వస్తుంది అనమాట. ఇది జోడించి మీరు నాకు ఓం నమ శివాయ అంతవరకైనా, నేనైతే చేతులు జోడించి అంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అనాలి అర్ధసహితంగా. నేనాత్మ మనసు బుద్ధితో ఆ ఈశ్వరుడిపై, శివుడిపై సమర్పణం అవుతున్నాను మనసారా. నమస్కారం చేసేటప్పుడు తల వంచుతాం కదా, ఇదేం తల? అహంకారం యొక్క తల వంచేయాలి, సరెండర్ అవ్వాలి, అదనమాట దీని అర్థము. ఫర్ ద ఫస్ట్ టైం నేను కళ్ళు మూస్తే ఏదో రూపం కనిపించింది నాకు, ఎప్పుడు కనిపించలేదు. మరి అది చూసే వాళ్ళకి అబద్ధమా నిజమా అనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నాకైతే కనిపించింది. మన సంస్కృతి చాలా గొప్పదండి, భారతీయ సంస్కృతి, మన హిందూ సంస్కృతి చాలా గొప్పది. కానీ అర్ధసహితంగా బ్రహ్మకుమారిలో మాకు నేర్పించేది బాబాగారు ఒకటే, ఏదైనా అర్ధసహితంగా చేయండి అనేది. అర్ధసహితంగా చేస్తే దానిలో సామర్థ్యం వస్తుంది. అర్థం లేకుండా చేస్తే వ్యర్థం అవుతుంది, చేసిందంతా వ్యర్థం. మరి ఇప్పుడు మనము వ్యర్థం వైపు వెళ్తున్నామా, సామర్థ్యం వైపు వెళ్తున్నామా? పూజ చేస్తున్నాం, వ్యర్థం వైపు వెళ్తున్నామా, సామర్థ్యం వైపు వెళ్తున్నామా? యామ్ ఐ బికమింగ్ బెటర్? ఆత్మ ఇంకా బెటర్ అవుతున్నానా పూజ చేసిన తర్వాత? లేక అరే ఫోన్ వచ్చిందిరా చూడు ఏమవుతుంది, ఇలా కొంచెం ఎలా చేసేసి మనసు అనేది చిత్తాన్ని ఏకాగ్రం చేసుకొని 2 నిమిషాలే 5 నిమిషాలే చేసేది కరెక్ట్గా చేయాలి తప్పితే, కానీ ఏదో వరస్ట్ లాగా షో ఆఫ్ లాగా కాకుండా. కొందరు పాపం షో ఆఫ్ లాగా కూడా చెయ్యరు, కానీ ఆచారం వెనుక అర్థం జస్ట్ అది కొంచెం తీసుకొస్తే. హోమం చేస్తానే ఉంటాడు, పంతుల్ని గౌరవించారు పండితుడిని. కానిచ్చేయండి మీరు చెప్పరా ఎక్కడున్నావు అనే ఈ స్థితిని కూడా చూసాం. అది బిజినెస్ మ్యాన్కే ఉంటుంది, మరి ఆ అహంకారం ఏంటో తెలియదు. ఇంకోటి గీతలో కూడా ఏం చెప్పడం జరిగింది చూడండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని ఉందా పదము, ఆ శ్లోకము. అంటే ధర్మగ్లాని సమయం అనేది వస్తుంది.
ధర్మగ్లాని సమయం అంటే దాని అర్థం ఏంటిది? ఏవైతే మనం ఆచారాలు చేస్తున్నామో, ఏ పద్ధతులను ఫాలో చేస్తున్నామో, దాని యొక్క కరెక్ట్‌నెస్ టోటల్‌గా అది పోతదనమాట. దానిలో ఏదైతే ఒక ప్యూరిటీ ఉండేనో, దానిలో ఏదైతే ఇంటెన్షన్ ఉండేనో, దానిలో ఏదైతే తత్వం ఉండేనో, ఆ తత్వం అంతా వెళ్ళిపోయి ఓన్లీ ఫిజికల్ లెవెల్‌లో చేయడము, షో ఆఫ్, బిజినెసు. డెఫినెట్లీ రిలీజన్‌లో కూడా బిజినెస్ కూడా ఎంటర్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. మనకు తెలుసు. వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా అన్నిట్లో. సో ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ ధర్మాన్ని, సనాతనం అనేది ఏంటి, దాని ప్యూరిటీ ఏంటిది, దాని ప్రభావం అనేది ఏముంటుంది, సాత్వికం అనేది ఏంటిది, సాత్విక ఆహారంతో ఎంత ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరుగుతుంది అనమాట బ్రహ్మకుమారీస్లో. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మనసును ఏకాగ్రం చేయడానికి ఏదైతే మనం వాడతామో దానినే మంత్రం అంటారు. అందుకోసము ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.